ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మళ్ళీ 2000 రూపాయల నోట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. 2000 రూపాయల నోట్లు అనేది గతంలో వచ్చాయి, తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాన్ చేశారు. తర్వాత ఇప్పుడు 2000 నోట్ల చలామణిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అనేది తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే మీ దగ్గర కనుక ఇంకా 2000 రూపాయల నోట్లు మిగిలిపోయి ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇవి ఇప్పటివరకు చట్టబద్ధం చెల్లుబాటు అవుతాయని చెప్పి చట్టబద్ధంగా కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది అనమాట. వీటిని మార్చుకోవడానికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇప్పటికీ కొన్ని ఈజీ ప్రాసెస్ చేశారనమాట. 98% వరకు పైగా నోట్లు వెనక్కి అయితే వచ్చాయి. ఇక 2% వరకు అయితే ఉన్నాయి. 2023 మే నెలలో 2000 రూపాయల ఉపసంహరణ అనేది ఇక ప్రకటన నాటికి మార్కెట్లో 3.56 లక్షల కోట్లు విలువైన నోట్లు ఉండేవన్నమాట. ప్రస్తుతం అందులో వచ్చేసి 98.47% నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేసాయి. అయితే ఇంకా 5457 కోట్లు విలువైన 2000 రూపాయల నోట్లను ప్రజల వద్దే ఉండిపోయాయని చెప్పేసి వాటిని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా ఆర్బీఐ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. నోట్లు మార్చుకోవడానికి సులభమైన ప్రాసెస్. మీ వద్ద కనుక ఉన్నా లేదా ఇతరుల వద్ద ఉన్నా ఒకసారి చెప్పండి, ఈ విధంగా చేసుకోవచ్చు. 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి ఆర్బీఐ మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉందా చూద్దాం. ఆర్బీఐ ప్రధానంగా 2 పద్ధతులు అందుబాటులో తీసుకుంది. దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళి కౌంటర్లో మీ నోట్లు నేరుగా మార్చుకునే ఛాన్స్ ఇచ్చారు. మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి ఆర్బీఐ ఆఫీస్కు నేరుగా వెళ్ళలేని వారి కోసం చాలా సులువైన మార్గం. మీ దగ్గరలో ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేదంటే ఇన్సూరెన్స్ చేసిన తద్వారా ఆ నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం పంపవచ్చు. అవి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. దీనికోసం మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం వివరాలు జత చేయాల్సి అయితే ఉంటుంది. సురక్షితంగా మార్చుకునే ఛాన్స్ ఇచ్చారు. సాధారణంగా బ్యాంకుల కౌంటర్లో ఈ నోట్లను మార్పిడి గడువు మూసినప్పటికీ ఆర్బీఐ కల్పించిన ఈ ప్రత్యామ్నాయం ద్వారా సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ నోట్లో సురక్షితంగా మార్చుకునే అధికారులు అయితే చెప్తున్నారు మార్చుకోవడానికి. కాబట్టి మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయంటే ఆలస్యం చేయకుండా పోస్ట్ ఆఫీస్ లేదా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వీటిని మార్చుకోవడానికి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట. త్వరలో మరి 500 రూపాయల నోట్లు అనేది ఇక రద్దు చేస్తారని వార్తా కథనాలు అయితే వస్తాయి. కానీ మొత్తం మీద 2000 రూపాయలు మళ్ళీ ప్రవేశపెడతారా ఏంటనేది కూడా చర్చనీయాంశం మారింది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే 2000 రూపాయలు అయితే ఇప్పట్లో తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే లేదని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి.